ఆ రోజే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో నాకు తెలీదు. ఆ రోజే ఇంట్లో వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పాము ప్రెగ్నెన్సీ గురించి. బట్ అదే నైట్ నాకు బ్లీడింగ్ అయింది. అసలింకా బేబీ బతికి అంటే అసలింకా బేబీ చనిపోయిందనుకున్నాను నేను. ఏం చేయాలో అసలు అర్థం కాలేదు నాకు. వెంటనే డాక్టర్‌కైతే వాట్సాప్‌లో పిక్స్ పెట్టా. డాక్టర్ ఇమ్మీడియేట్‌గా ఒక టాబ్లెట్ స్టార్ట్ చేయమని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే గానీ బేబీ బతికుందో లేదో తెలీదన్నారు. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నెక్స్ట్ డే ఫుల్ టెన్షన్‌తో హాస్పిటల్‌కెళ్ళాను. సరే డాక్టర్ చెక్ చేసి హార్ట్ బీట్ వినిపించారు. హమ్మయ్య! అనుకున్నాను. ఇది జరిగింది సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీలో. నాకు ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ నుంచే మార్నింగ్ సిక్‌నెస్ స్టార్ట్ అయిపోయింది. బట్ అప్పుడు అది నాకు మార్నింగ్ సిక్‌నెస్ అని తెలీదు. జనరల్‌గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కొంచెం టైం పడుతుంది. లైక్ 1 మంత్ దాటిన తర్వాతనే చెప్పగలుగుతాం కదా మనము ప్రెగ్నెన్సీ అనేది. యూరిన్ టెస్ట్ అయినా ఈవెన్ ఇంట్లో చేసుకునే ప్రెగ్నెన్సీ టెస్ట్ అయినా సరే మనకి తెలీదు అంత ఫాస్ట్‌గా. నేనేమనుకున్నానంటే నాకు నీరసంగా ఉంది. అందుకే ఇలా తినలేకపోతున్నాను అనుకున్నాను. అది మార్నింగ్ సిక్‌నెస్ అనుకోలేదు. ఎందుకంటే జనరల్‌గా మార్నింగ్ సిక్‌నెస్ అంటే నేనేమనుకునేదాన్నంటే వామిటింగ్స్ మాత్రమే మార్నింగ్ సిక్‌నెస్ అనుకున్నాను. బట్ నాకు రివర్స్‌లో మోషన్స్ అయ్యేవి. అంటే ఏం తిన్నా బాత్రూమ్‌కి వెళ్ళాల్సిందే. అంటే ఫ్రూట్ తిన్నా బాత్రూమ్‌కి. ఈవెన్ వాటర్ తాగినా కూడా నాకు సరిపడకపోయేది. అంటే కడుపులో తిప్పినట్టు అయిపోయేది నాకు. అసలు నాకు ఫుడ్ అంటేనే విరక్తి వచ్చేసింది ఆ ఫస్ట్ మంత్లో. సరే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. కన్ఫర్మ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ. సో సెకండ్ మంత్ చెకప్లో వచ్చాక డేట్ ఇస్తాను, హార్ట్ బీట్ ఇప్పుడు వినిపించదు బేబీది అన్నారు. అంతా హ్యాపీ అనుకున్నాను. హమ్మయ్య! ఓకే. ఇప్పుడు కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్దామని చెప్పి ఒక 1 మంత్ తర్వాతనే చెప్పాను నేను. ఆ రోజు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో నాకు తెలీదు. మా ఫ్యామిలీకి చెప్పడానికి కరెక్ట్‌గా ముహూర్తం పెట్టుకొని ఆ రోజే సెలెక్ట్ చేసుకొని అందరికీ చెప్పాను. అదే రోజు బ్లీడింగ్ అయిపోయింది. నాకింకా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంకా సరే డాక్టర్ అప్పటికే నాకు మార్నింగ్ సిక్‌నెస్‌కి టాబ్లెట్స్ ఇచ్చారు. బట్ అయినా అది అంత కంట్రోల్‌లోకి రాలేదు. బట్ ఇప్పుడు ఇంకా ఏం చేయడానికి లేదు. కంపల్సరీ డైట్ మీద కాన్సంట్రేట్ చేయాల్సిందే. సో ఎందుకు అంటే డాక్టర్ ఏం చెప్పారంటే ఇప్పుడు బ్లీడింగ్ అయింది కాబట్టి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో టిల్ 4th మంత్ వచ్చేంత వరకు మనకి ప్రెగ్నెన్సీ అంటే కంటిన్యూ అవుతుందా లేదో కొంచెం డౌట్‌ఫుల్ అన్నారు. అంటే ఇంకో 1 మంత్ ఉంది నాకు ఆ పరీక్షకి. సరే అనుకొని ఇంకా కూర్చొని గట్టిగా ఇంకా వెయిట్ లాస్ అవ్వకుండా చూసుకోవడమే నా మెయిన్ థింగ్. సో దానికి నేను ఫుడ్ తీసుకోవాల్సిందే. ఎట్లాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా ఇంకా తీసుకోవాల్సిందే. సో టాబ్లెట్ వేసుకోవాలి, కొంచెం ఫుడ్ తినాలి. మళ్ళీ ఇంకో టాబ్లెట్ వేసుకోవాలి, ఇంకొంచెం ఫుడ్ తినాలి. సో ఇలా 1 మంత్ చేశాను. 1 మంత్‌లో వెయిట్ లాస్ అయితే అవ్వలేదు. వెయిట్ గెయిను అవ్వలేదు. అలా ఆగిపోయాననమాట. సో అప్పుడు ఇంకా ఫైన్. థర్డ్ మంత్ అయ్యాక థర్డ్ మంత్ చెకప్ రాసిచ్చినప్పుడు మేడం కొన్ని మెడికేషన్స్ వద్దని చెప్పారు. ఇంకా బ్లీడింగ్‌కి సంబంధించింది ఇంకా వద్దు. మనం 4th మంత్ తర్వాత మళ్ళీ ఏమైనా ఉంటే చూద్దాంలే. ఇప్పుడైతే వద్దని చెప్పారు. సరే అని ఆ మెడికేషన్ ఆపేశాను. తర్వాత 4th మంత్ చెకప్ నార్మల్‌గా వెళ్ళిపోయింది. అంతా బాగుంది అనుకున్నాను. మార్నింగ్ సిక్‌నెస్ ఇంకా కంప్లీట్‌గా అయిపోయిందనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయింది కదా 3 మంత్స్. సో 4th మంత్‌లోకి ఎంటర్ అవ్వగానే ఇంకా బెటర్‌గా ఫీల్ అయ్యాను. లైక్ అప్పుడు ఫుడ్ అంటే హమ్మయ్య! తిన్నా పడింది నాకు. నాకెలా అనిపించింది అంటే మండు టెండలో మిట్ట మధ్యాహ్నం రోడ్డు మీద నడిచి సడన్‌గా ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఎట్లా అనిపిస్తది? అట్లా అనిపించిందనమాట సీరియస్‌గా. ఎందుకు అంటే 3 మంత్స్ అసలు ఫుడ్ ఏం తిన్నానో, ఏం తినలేదో కూడా నాకు తెలీదు. అంటే ఈవెన్ ఏ స్మెల్ చూసినా నాకు అన్నం ఉడుకుతున్న స్మెల్‌కి కడుపులో తిప్పేసేది. గార్లిక్‌కి కడుపులో తిప్పేసేది. అంటే ఈవెన్ చిన్నగా అంటే ఏదన్నా తిందాము అని నోటి దగ్గర వరకు తీసుకెళ్ళినా కడుపులో ఫస్ట్ తిప్పడం స్టార్ట్ అయిపోయేది నాకు. సో 4th మంత్‌లో నాకింకా ఫ్రీడమ్ వచ్చేసింది మార్నింగ్ సిక్‌నెస్ నుంచి. హ్యాపీగా తినేసాను నేను. నా వెయిట్ గెయిన్ కూడా మంచిగా స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడ. సో అంతా హ్యాపీ అనుకున్నాను. 5th మంత్‌లో బేబీకి ఒక స్కాన్ ఉంటుంది.
సరే 5th మంత్ కూడా స్కాన్ అంతా సూపర్ వచ్చింది. అమ్మయ్య! ఇంకా ఓకే వీఆర్ ఇన్ సేఫ్ సైడ్ అనుకున్నా నేను. బట్ తర్వాత ముందుంది ముసళ్ళ పండగలాగా అయిపోయింది నా పరిస్థితి. సో 5th మంత్ వరకు ఇది నా స్టోరీ. 6th మంత్ ఏమైందంటే జనరల్‌గా మనకి ప్రతి మంత్ స్కాన్స్ ఉండవు. బేబీ గ్రోత్ స్కాన్ అని, టిఫా స్కాన్ అని డిఫరెంట్ స్కాన్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్కాన్ బేబీ హార్ట్ బీట్ వినిపించడానికి ఉంటుంది. అది అయిపోయింది. సెకండ్ స్కాన్ టిఫా స్కాన్ ఉంటుంది. అది 5th మంత్‌లో ఉంటుంది అనుకుంటా. సో అది కూడా బేబీ గ్రోత్ అనమాట. లైక్ అనామలీస్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేస్తారు. సో అది కూడా చేయించుకున్నాను. అది కూడా ఏం లేదు, అంతా బాగుంది. అంటే బేబీకి ఏమన్నా డౌన్ సిండ్రోమ్స్, నోస్ సరిగా పెరగలేదు, స్పైన్ సరిగా పెరగలేదు, అందులో అన్నీ తెలుస్తుంటాయి అనమాట. సో అవన్నీ బాగుంది అనుకున్నాను. అంతా ఓకే వచ్చింది. ఎవ్రీ మంత్ మనం చెకప్కి వెళ్ళాల్సిందే. 6th మంత్కి వెళ్ళాను. అప్పుడు డాక్టర్కి ఒకసారి డౌట్ వచ్చింది, ఎందుకు బేబీ పుట్ట అంటే తెలియట్లేదు, బేబీ బంప్ తెలియట్లేదు, ఇంకా తెలియట్లేదు అని చెప్పేసి, సరే ఒకసారి నేను చేత్తో చెక్ చేస్తా అని చెప్పి చెక్ చేశారు డాక్టరు. అప్పుడు డాక్టర్కి అర్థమైంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని. ఎందుకంటే చేతికి తల తగలట్లేదు. అప్పటికి హెడ్ సైజ్ కొంచెం పెద్దగా అవుతుంది బేబీది. చేతితో టచ్ చేసినప్పుడు డాక్టర్ కొంచెం గట్టిగా టచ్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. బట్ డాక్టర్కి తెలియలేదు. డాక్టర్కి ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి స్కాన్ చేద్దాం ఇప్పుడే తెలుస్తుంది, నాకు ఎందుకు డౌట్ వస్తుంది అని అన్నారు. సరే ఎందుకు రిస్క్ అని చెప్పి వెంటనే స్కానింగ్కి వెళ్ళిపోయాను అప్పుడే, అదే రోజు అక్కడే. సరే వెళ్ళాము. స్కాన్ చేసే డాక్టర్ ఫేస్లోనే నాకు అర్థమైపోయింది, ఓకే ఏదో జరుగుతుంది. బట్ వెంటనే మనం స్కానింగ్లో ఉన్న డాక్టర్ మనకి ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వరు, మన డాక్టర్కే పంపిస్తారు రిపోర్ట్స్ వచ్చాక. సో అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆ రిపోర్ట్స్ ఒక లైక్ 10-15 మినిట్స్ తీసుకుంటాయి. కానీ నాకు లైక్ ఓకే ఓ 10 years 15 years అన్న ఫీలింగ్ వస్తుంది. తొందరగా వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తే వెంటనే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుదామని, లైక్ మాటల్లో చెప్పలేను ఇంకా. సరే అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి, తీసుకెళ్ళాం, కూర్చున్నాము. డాక్టర్ నేను సస్పెక్ట్ చేసింది కరెక్టే, బేబీ హెడ్ పెరగట్లేదు అని అన్నారు. అంటే లాస్ట్ 5th మంత్లో ఎంత ఉంది బేబీ వెయిట్ గెయిన్ అండ్ బేబీ సైజ్ అన్నీ, ఇంకా 6th మంత్ వచ్చినా అలానే ఉందన్నమాట. అంటే ఈ 1 మంత్ అసలు ప్రోగ్రెసే లేదు. 5th మంత్ ఎలా ఉందో 6th మంత్ అలానే ఉంది. 5th మంత్లో మనకి స్కాన్ చేస్తారు కదా, గ్రోత్ స్కాన్లో, అందులో ఉన్న డీటెయిల్స్ ప్రకారం చెక్ చేసుకున్నారు. నాకు ఇంకా అసలు అర్థం కాలేదు, తల పెరగట్లేదు అంటే ఏమన్నట్టు, దాని మీనింగ్ ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది నాకు. అంటే బేబీ బ్రెయిన్ డెవలప్ అవ్వలేదా, అసలు బేబీ ఏం జరుగుతుంది బేబీతో, నేను తినే ఫుడ్ ఎందుకు బేబీకి వెళ్ళట్లేదు, సో నాకేమన్నా ప్రాబ్లం ఉందా అంటే నాకేం లేదు. 5th మంత్లో మార్నింగ్ సిక్నెస్ లేదు, ఫుడ్ తీసుకున్నాను, నా వెయిట్ గెయిన్ చెక్ చేస్తే బాగుంది. బట్ అది బేబీకి అసలు ఏ న్యూట్రిషన్ వెళ్ళలేదు. అంటే 1 మంత్ బేబీకి అసలు ఏమీ వెళ్ళలేదు. సో ఇంకా నాకు ఏం అర్థం కాలేదు. దీన్ని జనరల్గా ఐయుజిఆర్ ప్రెగ్నెన్సీ అంటారంట. అంటే బేబీ గ్రోత్ ఆగిపోవడం. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. సో ఇందులో చాలా కాంప్లెక్సిటీస్ కూడా ఉంటాయి. అంటే కొందరికి ఫిజికల్గా, కొందరికి మెంటల్గా, అంటే ఇంకేం చెప్పలేము. అంటే మనం ఎన్ని టెస్ట్లు చేయించినా కూడా 100% గ్యారంటీ ఏ డాక్టర్ ఇవ్వరు మనకి. 70-80% తెలుస్తుంది మనకు బేబీ ఎలా ఉంటుంది అని. అంటే నాకైతే ఇంకా అసలు అర్థం కాలేదు, అంటే ఏం జరుగుతుంది నాతోని. ఫస్ట్ ట్రైమిస్టర్ అలా అయిపోయింది, అంతా బాగుంది అనుకుంటే ఈసారి ఇట్లా అయిపోయింది అనిపించింది. ఏం చేయాలో తెలియలేదు సీరియస్గా చెప్పానంటే. సరే డాక్టర్ ఏం చెప్పారంటే ఇంకా అడిషనల్గా ఒక టెస్ట్లు చేయాలి మళ్ళీ, అసలు బేబీ హెడ్, బ్రెయిన్ అసలు ఎంతవరకు గ్రోత్ ఉంది, లేదా అంటే మన క్రోమోజోమ్స్ అంటే ఇట్లా జెనెటిక్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, మనకి ఇవన్నీ చెక్ చేస్తారనమాట. కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, కానీ అందులో కూడా మనకి 100% షూరిటీ అయితే ఎవ్వరు ఇవ్వరు. 70-80% తెలుస్తుంది. అందులో అడ్వాన్స్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఒక టెస్ట్కి వెళ్దాము, తర్వాత నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ టెస్ట్కి చూద్దాము అన్నారు. ఇంకా నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది చెప్పాలంటే. సరే అక్కడే సోఫాలో కూర్చున్నా. నాకు అసలు అందరు ఇట్లా వెళ్తున్నారు వస్తున్నారు, నాకు ఏం వినిపిస్తలేదు, కనిపిస్తలేదు. అంటే నాకు అంటే ఫస్ట్ టైం అనుకుంటా లైఫ్లో అలా
జనాలందరూ చుట్టుపక్కల తిరుగుతుంటే కూడా ఒక్కళ్ళమే ఉన్నట్టు, లైక్ ఒక లోయలో పడిపోతే మన చుట్టుపక్కల మొత్తం చీకటిగా ఉండి అసలు మనని ఎవరు పైనకి తీయట్లేదు అంటే ఒక రకమైన భయం వస్తుంది కదా. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు మనం బతికే ఉంటామా, అసలు మనకు ఆ ధైర్యం ఉంటుందా, ఏం చేద్దాం ఏంటి, నాకు అసలు ఏం అర్థం కాలేదు చెప్పాలంటే. మా ఆయన ఏదో పక్క నుంచి ఏదో చెప్తున్నాడు, ఏదేదో చెప్తున్నాడు, నాకు ఏం వినిపించలేదు. అంటే సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే నాకు ఏం బ్లాక్అవుట్ అయిపోయాను, నాకు అసలు అర్థం కాలేదు. బట్ ఒకటే ఒక మాట వినిపించింది, అబార్షన్ చేయాల్సి వస్తే మాత్రం రెడీగా ఉండని. అప్పుడు వెంటనే బయటకు వచ్చేసి నో నో నో, నేను అసలు అబార్షన్ అనే సమస్య లేదు, బేబీ అంటే బేబీ ఇంకా అంటే బయటకు వచ్చిందా రాలేదా పుట్టిందా లేదా గాను అంటే తను ఇంకా అంతే, బేబీ అంటే బేబీ, మనం అంటే బ్యాక్ స్టెప్ వేసే సమస్య లేదని నేను ఫిక్స్ అయిపోయా. కంపల్సరీ ముందుకు వెళ్ళాల్సింది, అది ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. కానీ అబార్షన్ అనేదైతే నేను అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాను. సరే ఇంకా నెక్స్ట్ డే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్నీ ఇచ్చాము. ఆ బ్లడ్ టెస్ట్ చేయడానికి కూడా ఎంత టార్చర్ ఉండింది అంటే నాకు అప్పటికే ఎడెమా స్టార్ట్ అయిపోయింది, అంటే బాడీ మొత్తం స్వెల్ అయిపోయింది, వాటర్ రిటెన్షన్ అదంతా, ఇంకా అసలు నా హ్యాండ్స్ లెగ్స్ అన్నీ స్వెల్ అయిపోయాయి, బెలూన్ లాగా ఉబ్బిపోయాను నేను. వాళ్ళకి వెయిన్స్ అసలు దొరకట్లేదు, వాళ్ళు ఫైనల్గా 3-4 ప్లేసెస్లో ప్రిక్ చేసేసి బ్లడ్ తీసేసుకున్నారు. తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి నాకు 10 days పట్టింది. ఆ 10 days నాకు ఎంత స్ట్రెస్ ఉంది అంటే, బేబీకి ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ ఉంటే ఏం చేయాలి, బేబీకి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా ఫేస్ చేయాలి, నేను ఎలా రెడీగా ఉండాలి, అసలు బేబీని ఎలా యాక్సెప్ట్ చేయాలి, అసలు బేబీ బతుకుతుందా, అబార్షన్ అంటే ఏం చేయాలి, ఇలా 1000 ఆ చిన్న ఐయుజిఆర్ టర్మ్ పట్టుకొని నేను ఆల్మోస్ట్ ఒక MBBS చాప్టర్స్ చదివేశాను నేను నెట్లో. అవన్నీ చదువుతుంటే నార్మల్గా చదువుతుంటే బాగానే ఉంటుంది, అది మన లైఫ్కి అప్లికేబుల్ అవుతుంది అని తెలిసి చదువుతుంటే వెన్నులో వణుకొస్తుంది. అది నేను అప్పుడు ఫీల్ అయ్యా. నా లైఫ్లో ఎప్పుడు అంత భయపడలేదు తెలుసా. అంటే అంత అన్సర్టినిటీ ఉండింది అంటే లైఫ్లో, చాలా స్ట్రెస్ సిచ్యువేషన్ అది. లైక్ ముందుకు వెళ్తామో లేదా తెలీదు, వెళ్ళకుంటే దాన్ని తీసుకోగలుగుతామో లేదో తెలీదు. అంటే ఇంకా మాటల్లో చెప్పలేను. ఆ 10 days ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకు నాకు భూమి మీద కాలు ఆగట్లేదు అసలు. కానీ తినాలి, అంటే కంటిన్యూ అవ్వాలి, డైట్ ఉండాలి, టాబ్లెట్స్ వాడాలి, మర్చిపోకుండా తీసుకోవాలి. అన్నిటికన్నా నేను ఎక్కువ టెన్షన్ పడకూడదు, ఎందుకంటే నేను టెన్షన్ పడితే అది బేబీకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఆల్రెడీ బేబీకి ఫుడ్ వెళ్ళట్లేదు, ఇంకా నేను ఇంకా టెన్షన్ పడితే బేబీ ఇంకా ఉన్న వెయిట్కి ఇంకా ఎట్లా సఫర్ అవుతుందో తెలియదు. ఇది ఎవరికి చెప్పలేను, అంటే నేను ఎవరికి చెప్పినా ఎవరికి అర్థం కాదేమో ఆ టెన్షన్. సరే ఒక్కొక్క రిపోర్ట్ వస్తుంటే ఆ రిపోర్ట్ని అనలైజ్ చేస్తూ ఓకే ఇది బాగుందా ఇది బాగుందా, కొన్ని బాగున్నాయి అనిపిస్తుంది, కొన్ని బాగాలేదు అనిపిస్తుంది. వాళ్ళు ఏదైనా ఇట్లా రెడ్ ఫ్లాగ్ చూపించారు అంటే ఇంకా ఎక్కువ దడ వస్తుంది. కొన్ని డేస్ తర్వాత నేను చూడడం మానేసా, అసలు ఆ రిపోర్ట్స్ వద్దు ఏమొద్దు, అన్నీ వచ్చినాక డైరెక్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం అన్నట్టుగానే వదిలేసాను నేను. సరే అని చెప్పి తీసుకెళ్ళాము, అన్నీ వచ్చాయి.